ఆధ్యాత్మికత, ఆనందం, ప్రగతి, ప్రశాంతత, అందుబాటు ధర, అనుకూలమైన ప్రయాణ సదుపాయాలు ఇవన్నీ కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారికి నచ్చే మెచ్చే అంశాలు. ఇవన్నీ ఒకే చోట లభించాలంటే ఎస్ అనే సమాధానం ఒకే చోట నుంచే వస్తుంది. అదే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతతకు నిలువైనటువంటి స్థలంలో ప్రాపర్టీ సొంతం చేసుకునే లక్కీ ఛాన్స్ ఈ సంస్థ అందిస్తోంది. మెట్రో ఎక్స్టెన్షన్, RRR, MMTS ఎక్స్టెన్షన్ కు చేరువగా ఉండేలా విజనరీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీతో పాటు వరంగల్ సిటీని అన్ని విధాలుగా డెవలప్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి తగ్గట్టు ఈ రెండు సిటీల మధ్య డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకున్నాయి. ఈ గ్రోత్ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకునేలా వరంగల్ హైదరాబాద్ హైవే పై జేఎస్ఆర్ గ్రూప్ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ టీఎస్, రేరా అండ్ DTCP తో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. మ్యాంగో గార్డెన్, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ రిసార్ట్, మినీ శిల్పారామం వంటి యూనిక్ ఫీచర్స్ ఈ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మీరు 2 డెకేడ్స్గా రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా, సో మీరు కస్టమర్లకి ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్తున్నాను కస్టమర్లకి, ఏ హైవేలో అయితే పొల్యూషన్ తక్కువ ఉందో, పొల్యూషన్ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో, ట్రాఫిక్ తక్కువ ఉందో, రేట్లు తక్కువ ఉన్నాయో ఆ హైవేని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఎటువైపు వెళ్ళినా కూడా గ్రోత్ అవుతుంది. కొంతమంది కొన్ని హైవేలో బాగుందని చెప్తున్నారు, వెస్ట్లో చాలా బాగుంటుంది, సౌత్లో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. డెఫినెట్గా వెస్ట్లో బాగుంది, సౌత్లో బాగుంది, అలానే ఈస్ట్లో కూడా బాగుంది, నార్త్లో కూడా బాగుంది. కొన్ని చోట్ల రేట్లు తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. నా సెలక్షన్ మేజర్గా నేను ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్లో ఎందుకు చూశాను అంటే, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే నాకు మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, వీళ్ళ కోసమే నేను తయారు చేసిన వెంచర్ సెగ్మెంట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మీకు నాగార్జున సాగర్ హైవే కావచ్చు, హైదరాబాద్ టు అమరావతి విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా ఇటన్నిట్లో మా వెంచర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. రైల్వేస్ బాగున్నాయి, రోడ్వేస్ బాగున్నాయి, ట్రై సిటీస్ ఉన్నాయి, ట్విన్ సిటీస్ మధ్యలో ఉన్నాయి. యాదాద్రి పిలిగ్రిమ్ హబ్ కాబోతుంది, సిటీలో కలిసిపోయింది. కలుషితమైన నీరు కానీ కలుషితమైన వాతావరణం అక్కడ లేదు. దట్ రేట్ కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ ఈస్ట్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉండటం మాత్రమే. సో అందుకనే అక్కడ అన్ని 100 ఎకరాలు మేము చేయగలిగాం, నెంబర్ ఆఫ్ వెంచర్స్ మేము చేయగలిగాం. ఇంకా వరంగల్ హైవేకే ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. ఓకేనా, ఇన్ఫోసిస్ క్యాంపస్ దాటి వెళ్తే కంటిన్యూగా మీకు జనగాం వెళ్ళేంత వరకు కూడా మీకు సిటీ ఫీలే వస్తుంది. యాదాద్రికి వచ్చే ఫిలిగ్రిమ్స్ ల్యాక్స్లో ఉంటున్నారు. సో అలాంటి ఫిలిగ్రిమ్స్ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా పబ్లిక్ అక్కడే ఒక ఫామ్ హౌస్, ఒక వీకెండ్ హోమ్, అక్కడే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటే మంచిదనే ఫీల్ కూడా అక్కడ వస్తుంది. కాబట్టి మేము వీకెండ్ హోమ్స్ అలానే రిసార్ట్స్ వైపు కూడా మేము కట్టాలనుకుంటున్నాం. దానివల్ల కస్టమర్లకు కూడా విడిది గృహాలుగా అక్కడ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఉండొచ్చు. అక్కడికే రండి, చూడండి, చాలా చక్కగా ఉంటాయి, మంచి గ్రీనరీ, 1 కోటి మొక్కలు ఉంటాయి వెంచర్స్లో, 1 crore మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్దవి అనమాట. రెడ్ శాండిల్ కానీ మ్యాంగోస్ కానీ చాలా అందంగా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. గ్రీనరీ ఎలా ఉంటుందో, వెంచర్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, నైట్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్టేషన్ పక్కన ఉందా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటే మంచిది. అటువంటి హైవేల్లో మా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ సన్ సిటీకి రండి, ఈస్ట్ హైదరాబాద్లో చూడండి. ఆ తర్వాత మీ తెలివైన నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. మా విలువైన కస్టమర్లకు మేము ఇచ్చే సలహాలు ఇవేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.